తడపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీర్పుపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టును ఆయన ఖండించారు. రాష్ట్రంలో బీసీలు బడుగు బలహీన వర్గాలపైన దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నట్టుగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదాలకు కారణమైన సందర్భాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి అప్పలరాజుపైన నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రబుక్ రాజ్యాంగము పూర్తయిందో ఎక్స్పైర్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఈనాడు అక్రమంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి తరుణంలో అనగదొక్కాలి అనే ఉద్దేశంతో ఒక బీసీ సంబంధించినటువంటి నాయకుడు, అదేవిధంగా మాజీ మంత్రి, ఒక డాక్టరు, అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏ తప్పు చేయకుండా వాళ్ళ కుమారుడు దురదృష్టశాస్తు కుమారుడు డ్రైవింగ్ లో ఒక వ్యక్తి చనిపోతే దానికి మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు అనేటువంటిది, హత్య చేసిన కేసు ఎక్కడ కూడా భారతదేశంలో పెట్టలేదు. ఈ హత్యా కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా ఈ రోజు ఉత్తరాంధ్రలో బీసీ నాయకులు అనగదొక్కడానికి ఎర్రబుక్ రాజ్యాంగము పూర్తయిందో ఎక్స్పైర్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు ఈనాడు రాజ్యాంగం ప్రకారము ఈనాడులో ఈ రోజు రాశారు. సీదిల్ అప్పలరాజు ఎందుకు అరెస్ట్ చేయలేదు, తమ్మినేని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఉత్తరాంధ్ర బీసీ నాయకులు ఏదైతే పెట్టారో అచ్చం ఇదే పోలీసులు మరి హోంమంత్రిగా రామోజీరావు గారి అబ్బాయి చేస్తున్నారో తెలియదు కానీ ఆ వార్త రావడము 8 గంటల్లోనే సీదిల్ అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడము ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాము. అక్రమంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం